ఆర్గనైజేషన్ గా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ప్రతినిధులు బయలుదేరి వచ్చారు ఢిల్లీ శివార్లకి. ఢిల్లీ శివార్లకు వస్తే వాళ్ళని రానివ్వకుండా అడ్డుకున్నారు. అందుకని అటువంటి పరిస్థితుల్లోనే అమెరికా తోటి ఒప్పందాన్ని సంతకాలు చేయలేదు. మరి మన ప్రయోజనాలు అనేటువంటివి మనం కాపాడుకోవాలి. ఎవరో కాపాడుతారు, మనకి ఎవరో ఏదో ఎత్తి పెడతారు అని అనుకుంటే పొరపాటు. సరే, ఓమన్ కారిడార్ వివాదం చూసినట్లయితే అమెరికా మద్దతు ఉన్నటువంటి ఓమన్ కారిడార్ను ఉపయోగించడానికి ఇరాన్ తప్పుపట్టడానికి అసలు భౌగోళిక రాజకీయ కారణాలు ఏమిటి కోటేశ్వరరావు గారు? భౌగోళికంగా ఇరాన్, ఒమన్ రెండు కూడా ఆ కారిడార్ మీద పట్టు కలిగి ఉన్నాయి. ఆ రెండు దేశాలు అంగీకరించకుండా ఆ జలసంధిలోకి నౌకలు వెళ్ళటానికి కానీ రావడానికి కానీ అవకాశం లేదు. అందుకని ఆ రెండు దేశాలు కలిసి కూడా ఆ నౌకల రవాణాకి సంబంధించి మనం ఎట్లాగైతే రోడ్డు మీద టోల్ ట్యాక్స్ చెల్లించి వెహికల్స్ లో ప్రయాణిస్తున్నాము, ఆ జలసంధిలో కూడా సీ ట్యాక్స్ సముద్ర పన్ను విధించి ఆ వచ్చేటువంటి దాని నుంచి ఇరాన్ మీద దాడి చేసినటువంటి అమెరికా దాడి చేసినటువంటి దానికి జరిగినటువంటి నష్టాలను పూడ్చుకోవడానికి, అదేవిధంగా నౌక రవాణాతో తలెత్తేటువంటి పర్యావరణ సమస్యలని పరిష్కరించడానికి ఆ నిధిని మేము వినియోగించుకుంటాము. రెండు ఒమన్, ఇరాన్ రెండు కలిసి ఆ నిర్వహణని చేపట్టాలి అనేటువంటిది ఇరాన్ చేసినటువంటి ప్రతిపాదన. దానికి ఒమన్ కూడా సూత్రప్రాయంగా అంగీకరించింది. అయితే ఒమన్ మీద అమెరికా ఒత్తిడి చేస్తా ఉంది. మీరు ఇరాన్ తోటి అలాంటి ఒప్పందం చేసుకోవద్దు, చేసుకుంటే మీ సంగతి చూస్తామని చెప్పేసి ఒమన్ ని బెదిరిస్తా ఉంది. ఒమన్ బలహీనమైనటువంటి దేశం కనుక అమెరికా ఒత్తిడికి లొంగి ఇంకా ఇరాన్ తోటి ఒకవైపు మీతో ఒప్పందం చేసుకుంటామని చెబుతుంది, రెండో వైపు ఇంకా ఆలస్యం చేస్తా ఉంది. అందుకని అనివార్యంగా రాబోయేటువంటి రోజుల్లో ఇరాన్ ఒకటే స్పష్టంగా చెప్పింది, అమెరికా కుట్రలు మానుకొని మా మీద చేసేటువంటి ఆంక్షలు కానీ లేకపోతే ఇతరత్ర వాటిని కానీ వదులుకునేంత వరకు, విడిచిపెట్టేంత వరకు మేము హార్ముజ్ జలసంధిని మేము దిగ్బంధిస్తూనే ఉంటాము అనేటువంటిది నిన్న కూడా తాజాగా చెప్పింది. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్తున్నాడు, లేదు హార్ముజ్ జలసంధిలో నాటినటువంటి సముద్ర నీళ్లలో నాటినటువంటి మైన్స్ అన్నిటిని కూడా తొలగించేశారు, అంతా ఫ్రీగా ఉంది అని చెప్పేసి ట్రంప్ చెప్తున్నాడు. ట్రంప్ చెప్పేదానికి ఇవాళ అదే మాట చెప్తారు, రేపు ఇంకొక మాట చెప్తాడు. అందుకని ఇరాన్ ఆ విషయంలో మాత్రం స్పష్టంగా ఉంది, మీరు ఇక్కడి నుంచి ఖాళీ చేయాలి. అసలు మీ ఊరు కాదు, మీ దేశం కాదు, మీ ఖండము కాదు, మీరు ఎందుకు ఇక్కడ తిష్ట వేస్తున్నారు, ఎవరి కోసం, ఎవరి మీద దాడి చేయడానికి తిష్ట వేస్తున్నారు అనేటువంటిది అమెరికా ప్రశ్నిస్తాను. ఇరాన్ మాత్రం క్లియర్ గా ఉంది. హార్ముజ్ జలసంధిలో ఇప్పటికే అమెరికా సైన్యాలు ఉన్నాయి కదా, దానికి వెలుపల ఎందుకున్నాయి, ఎవరి మీద దాడి చేయడానికి ఉన్నాయి. ఒకవైపున ఉన్నటువంటి గల్ఫ్ దేశాలేమో దానికి మిత్ర దేశాలు, ఉన్నది ఇరానే కదా, ఇరాన్ మీద దాడి చేయడానికి మీరు అక్కడ ఉండి శాంతి వచనాలు చెప్తే మేము ఎందుకు అంగీకరించాలి. అందుకని మేము చేసేది చేస్తాము, మేము దిగ్బంధనం కొనసాగిస్తాము, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయేంత వరకు అని స్పష్టంగా చెప్పింది. ఇది ఇప్పుడున్నటువంటి తాజా పరిస్థితి. రైట్, ఇక మారిటైమ్ సెక్యూరిటీ వివాదం ఒకసారి చూద్దామండి. ఓమన్ తీరానికి సమీపంలో ఉన్నటువంటి భారతీయ నౌకలు లక్ష్యంగా మారుతున్న ఘటనలను, దాడులను అంతర్జాతీయ సముద్ర చట్టాల ప్రకారం భారతీయ ఎలా ఎదుర్కోవాలంటారు ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో? మన నౌకల మీద పలానా వారు దాడి చేశారని మన దేశం ఇంతవరకు ఏమన్నా ప్రకటించిందా? మన దేశం వైపు నుంచి అలాంటి ప్రకటన వచ్చిందా? మన నౌకల మీద అసలు దాడి జరిగినట్టే చెప్పలేదు ఇంతవరకు. దాడి జరిగినట్టే మన దేశం చెప్పలేదు. ఎవరు దాడి చేశారు ఏంటనేటువంటి తర్వాత సంగతి. అసలు దాడి జరిగినట్టు కూడా ఇంతవరకు మనం చెప్పలేదు కదా. మరి అందుకనే బ్రిటిష్ సంస్థ చెప్పినటువంటి దాన్ని పట్టుకొని మనం ఆ ప్రాతిపదికన చర్చ చేస్తే ఉపయోగం ఉంది. ఒకవేళ నిజంగా దాడి జరుగుంటే బాధిత దేశం మన దేశం ఏమీ చెప్పలేదు. తాజా వార్తల ప్రకారం మన నౌకలు 2 నౌకల్ని హార్ముజ్ జలసంధి నుంచి విడుదల చేశారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అందుకని అంతర్జాతీయంగా బ్రిటిష్ వాళ్ళు లేదా అమెరికా ఏజెన్సీస్ ఇచ్చేటువంటి కథనాలు కానీ లేదా వాళ్ళు చేసేటువంటి ప్రకటనలు కానీ వాటిని బట్టి మన దేశం వైఖరి ఏమి నిర్ణయించుకుంటుంది? ఇంతవరకు మన దేశం చెప్పలేదు మన నౌకల మీద పలానా వాళ్ళు దాడి చేశారు అనేటువంటి అంశాన్ని. మనం చెప్పనప్పుడు మనం ఏ ప్రాతిపదికన చర్చిస్తాము అనేటువంటిది కూడా సమస్య.
ఇది ఇప్పుడున్న పరిస్థితిలో ప్రత్యామ్నాయ ఇంధన మార్గాలను కూడా మనం చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉన్నాయి. అయితే మిడిల్ ఈస్ట్‌లో అనిశ్చితి కొనసాగుతున్న